అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమీక్షించారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నచ్చని వారిపై పథకం ప్రకారం కేసులు పెడుతున్నారంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రెడ్ బుక్ పాలనలో భాగంగానే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై కుట్ర పన్నారన్నారు. ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచే పదే వేటాడుతూ రాజకీయ పరంగా కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. పత్రికల్లో పలు రకాల శీర్షికలు రాయడం, నిరాధారమైన నిందలు వేయడం వ్యక్తిగత పరువు ప్రతిష్టను తీస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందన్నారని, కానీ ఎలాంటి ప్రూఫ్ లేదన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మదనపల్లి ఫైల్ దగ్ధం ఘటన వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందని పైనుండి డీజీపీలు రకరకాల ఎన్కౌంటర్స్ వచ్చాయన్నారు. కానీ దాదాపుగా సంవత్సరం అవుతున్నా ఆ కేసుకు సంబంధించి ఎందుకు మాట్లాడలేకున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక వ్యక్తిని పదే కుట్రపూరితంగా బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎక్కువ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కేసెసే ఈ రాష్ట్రంలో గత 14 నుంచి నడుస్తోంది. కాన్స్టిట్యూషన్ అటువంటిది ఫాలో కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నటువంటిది పెట్టి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి వాళ్లకు నచ్చని వాళ్ళపైన ఒక పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గౌరవ మన పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి పైన చేసినటువంటి కుట్ర కూడా ఇందులో భాగంగానే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అది ఎలక్షన్లు అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి పదేగా వేటాడుతున్నట్టుగా రాజకీయపరమైనటువంటి కేసుల పైన ఏది ప్రూవ్ కాకుండానే, ఏది ప్రాపర్ ఎంక్వైరీ లేకుండానే నింద వేయడం, పలు రకాలుగా శీర్షికలు రాయటం, వ్యక్తిగత వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటిగా తను ఏదో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందన్నారు, దానిపైన ఏ ప్రూవ్ లేదు. తిరుపతిలో ఇంటిని పడగొట్టాలంటారు, దాని ఏది లేదు.